అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అమ్మా మన పొట్టిన ఏం చేస్తుంది చూడవే. ఎక్కడికో బయటకు వెళ్ళాలంట, రెడీ అవుతోంది. ఊసి పిచ్చిదానా అటు చూడవే. పొద్దున్న నుంచి వాడు ఎవడో మన ఇంటి వైపే చూస్తున్నాడు. ఇద్దరు కలిసి జెండా ఎత్తడానికి ప్లాన్ చేస్తున్నారే. మరి నల్లగుంటే నేనేం చేయనే. అబ్బో నిన్ను సైట్ కొట్టడానికి సొక్క అయిపోయి సల్మాన్ ఖాన్ వస్తాడు మరి బొంబాయి నుంచి. అయ్య బాబా పెద్ద మా అభివృద్ధి క్షేత్రం ఫీల్ అయిపోతున్నారు. నేను షాపింగ్ కని రెడీ అవుతుంటే మధ్యలో లింక్ రెడీ పెడతావా? నిన్న అసలు నేను ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్ళాలి అంతే కదా. పద. అలా రా దారికి. అయినా ఇంత నల్లడేలా పరిచయవాడే. మళ్ళీ అదే మాట్లాడతారా? ఇక్కడే ఉండి వచ్చేస్తా. సరే. ఏమే తొందరగా వస్తావా లంచ్ కట్టదామంటావా? ట్రై చేస్తానులే. హలో, నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే. ఎవడాడు? ఇంకెవరు? మీ అన్నయ్యే. మరి ఆడుతో వెళ్ళిపోతుందిగా. మీ తమ్ముడు ఫీల్ అవుతాడని. అమ్మో ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు. కలియుగ ద్రౌపది. ఓకే. ఇలా తీసుకెళ్తున్నావేంటి? ఏంటి వాయిస్ మారిపోయింది? ఏ ఇదెందుకు? మంచిది అయిపోయా. ఈ రోజు అయిపోయావు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ? నువ్వా? ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్. వెనక ముందు చూడకుండా ఎవడి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే. అది కాదు. ఏది కాదే? ఆ పోలీసు వాడితో బుక్ చేయించింది నువ్వు కాదా? నా పర్సు కొట్టేసింది నువ్వు కాదా? రాత్రి మగలు ఇంటికి ఫోన్ చేసి నష్టపెట్టింది నువ్వు కాదా? అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? అయిపోయావే. ఇవాళ నువ్వు అయిపోయావు. ఎక్కడికి వెళ్తావే? ఏంటే వద్దు వద్దు సింహం జూలతోనే ఆడుకుంటావంటే? వద్దు పార్దు, నన్నేం చేయొద్దు. వద్దు. నేనేదో నేను భయపెట్టాలనుకుంటే నువ్వేంటి సీనియర్ తగిన వాళ్ళు అయిపోతున్నావు. అమ్మో నీకు తల్లం తల్లి. అమ్మో వద్దమ్మో నన్ను వదిలే. ఇది ఇట్టా తగులుకుంది బాబు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మైక్ పెట్టాలి. ద జూట్. సార్ నేనేం పాడటానికి రాలేదు. మైక్ ఎందుకో? గుడ్ క్వశ్చన్. ఆడేవాళ్ళకు కూడా మైక్ పెట్టాలి. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ప్లీజ్ కోఆపరేట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తక తయ్య 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 తక తయ్య తయ్య తయ్య. గుడ్ మైక్. ఎక్కడ కూర్చుందో చూడు. ఏదైనా మాట్లాడతల్లి. ఏం మాట్లాడాలి? ఐ లవ్ యూ అని చెప్పు. రే బలరాం, నేను మొబైల్లో మాట్లాడుతున్నావు. నేనేరా. ఒరే దరిద్ర మామ, ఇక్కడికి తగలంటావా? వీడి కెమెరామెన్ కాదు, లైట్లు మూసే కూలేదు. బక్కోడా పట్టతలోడా, దిగరా దిగరా దిగు. నీకు అసలు బుద్ధుందా? ఇంతకాలానికి ఒక అందమైన అమ్మాయిని సెట్ చేసుకుని చెడ కొడతావా? కడుపు అన్నం తిన్నావా, గడి తిన్నావా? ఇవాళ కరెక్ట్గా చెప్పు, నా కూతురు పెళ్లి చేసుకుంటా లేదా? డేట్ ఫిక్స్ చేయాలి. నువ్వే ఒక వానపావువి. వానపావు కన్నా పిల్ల పావుని ఎవడు చేసుకుంటాడు రా? అయితే నా కూతురు అంజలి నువ్వు చేసుకో అన్నమాట. అంజలో గింజలో ఎవడు చేసుకుంటాడా? నీ వీక్ పాయింట్ మన మీద ఏదైనా టచ్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అడగండి. ఏంటి సార్? పంది. ఏం కూర్చోరా? ఏంటి అడిగితే పొర పంది అంటావా? ఆ పెద్ద మొహంతో వదిలిపెడుతున్నాను, లేదంటే ముక్కలు ముక్కలుగా నరికి ఖైమా చేసి ఉండేవాడిని. రాస్కెల్. నవ్వుతున్నావా? ఎవరైనా నడు దగ్గర కితకితలు పెడితే పక్కపక్క నవ్వుతారా? ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు. దీన్ని ఆసరాగా తీసుకుని అడిచే తన్నిస్తావా? చచ్చినా నీ కూతురు పెళ్లి చేసుకుంటారా? ఇది మా అమ్మ బొబ్బట్ల బుల్లి మీద తొట్టు. చెయ్యెత్తుతావా? రే ఊదేస్తాను. డింగిరి. పిచ్చోడన్నారు. మనిషి చూస్తే జెంట్లమెన్ లా ఉన్నాడు. పైగా ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాడు. నో 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 నో, ఐ డోంట్ అగ్రీ. నేను ఒప్పుకోను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. సార్ నా పేరు పాండురంగారావు అండి. అందరూ నన్ను ముద్దుగా పాండు అని పిలుస్తారు. ఈ రోజు నుంచి మీ బాడీ గార్డ్, సెక్యూరిటీ, బ్లాక్ క్యాట్ అన్నీ నేనేనండి. అంటే అంటే లే సార్, మీరు కూర్చోమంటే కూర్చుంటాను, నిలబడమంటే నిలబడతాను. టోటల్ గా మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను సార్. ఓహో, కూర్చో. పర్లేదులేండి సార్. కూర్చో.
నిలబడు. అలాగే. కూర్చో. ఆ? కూర్చో. నిలబడు. నిలబడు. కన్ఫర్మ్డ్గా పిచ్చాడే. ఇట్టి పరిస్థితుల్లోనూ ఆయన పిచ్చివాడన్న విషయం ఆయనకు తెలియకూడదు. కమాన్. ఎక్కడికి సార్? కమాన్. ఏంటి సార్ ఫ్యాన్ వేయాలా? భలేవాళ్ళు సార్. దీనికి మీరు ఎక్కడి నుంచి లేచి రావరా? ఒరే నువ్వు వెళ్ళి ఫ్యాన్ వేసినట్టు నేను వేసేవాడిగా. ఆ ప్లగ్ లో వేళ్ళు పెట్టు. ప్లగ్ లో వేలు పెట్టాలా? ఎందుకు సార్? నేను బొమ్మలు చూడాలి. నేను ప్లగ్ లో వేలు పెడితే మీరు బొమ్మలు చూస్తారేమో కానీ నేను కింద పడి చచ్చిపోతాను సార్. నేను చెప్పిన పని చేయడమే నీ పని. నువ్వు పెడతావా నన్ను మీరు పెట్టమంటావా? పెట్టడం ఎందుకులేండి సార్, నేనే పెడతాను. కరెంట్తో గేమ్స్ ఏంటి సార్? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇంత పిచ్చోడు దొరికానేంట్రా బాబు. సార్ ఇప్పుడు బొమ్మలు కనపడుతున్నాయా సార్? ఎప్పుడు కనిపిస్తాయి? ఇప్పుడు నాకు బాగా కనపడుతున్నాయి. బొమ్మలు భలే కనపడుతున్నాయి. కరెంట్ షాక్ కొట్టి గిలగిల నేను తనుకుంటుంటే వీడేంటి సారా దాగి శవం దగ్గర డాన్స్ చేసేవాళ్ళగా చిందులేంట్రా నువ్వు? ఏదో బతుకు ఒక సరదా సందడి లేకుండా పోతోందిరా. మరి దేశం ఏదో గొడ్డుపోయినట్టుగా అసలు ఆడవాసనే తగడం లేదురా. కంటికి మరీ పని లేకుండా పోతుంది. మీ సెటప్ ఇంట్లోనే ఉందిగా. ఎవరు అదే? దాన్ని చూసినా నేను చూసినా ఒకేలా ఉంటారా? అది ఆడదా? ఎవరా చిలక? ఇదా మనకే సార్. చాలే ఇట్లా వచ్చేస్తుందా? ఆడవాస రావట్లేదా? ఇంకా ఏయ్, ఇందాక ఏమిటి కూర్చున్నా? వారికి నాకు తేడా లేదంటావా? దా ఆగు, దా. ఆగు. ఏయ్, ఏయ్. ఏయ్, ఏంటే నువ్వు నీ చేరను ఏదో గుళ్ళో పోలేడా ఉన్నావు? రాత్రి పడుకోనుడు అన్ని వాళ్ళ అమ్మ పోలికలే. కొద్దిగా మనశ్శాంతి లేకుండా పోతుంది. పొద్దున్నే పేపర్ మీద వచ్చాడు. పోస్తాడు గాని ఇదిగో ఏంటి నా పోలికలా? మొదలెట్టావు. ఏమండి రాజన్ గారు మీరు చెప్పండి. ఇది నా పోలికని, ఇది దాని పోలికని. నేను రోజు కొడలేనండి. ఎందుకు ఎవరి పోలిక మీరు చెప్పండి. నేను చెప్పండి చెప్తే కొంపలు ఎందుకు? చిన్న పిల్లవాంటి కదా. చుమ్మా రప్పా. ఇదిగో భాగ్యం గారు, ఆ భక్త ప్రహ్లాద క్యాసెట్ ఇస్తే పార్ట్ 2 ఇస్తాను. భలే టైంకి వచ్చావయ్యా, పట్టుకోవా. ఇదిగో నిన్ను ముక్కడగాలి, ఇటు రావయ్యా. నేనేం మాట్లాడండి బాబు, నాకు అర్జెంట్గా పని ఉంది, నేను వస్తాను. అబ్బా సైకిల్ అలా జారేసేలా రావయ్యా, నిన్ను మాట్లాడగాలి. వద్దండి బాబు, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇదిగో ముద్దుగా అడిగినప్పుడు రావాలి. మరి అది కాదండి, రావయ్యా. ఏం లేదయ్యా, మా ఎదో లేడు, ఈడే మా చంటోడు. ఈడి పోలికలు మా భాగ్యాన్ని అని నేను, నాయని మా భాగ్యం, ఇద్దరం కొట్టుకు చేస్తున్నాం అనుకో. తీరా పెద్ద మనిషి లేడు, అదే ఆ అరువోడు. ఆయన అడిగితే బ్రష్ నోట్లో పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు. నువ్వు కరెక్ట్ అయ్యా, నువ్వైనా చెప్పవయ్యా. నన్ను 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 మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. హోలీకి చెప్పమంటే ఇబ్బంది అంటాడు ఏమిటండి విడ్డూరం? చెప్పోయా. వీడికి తండ్రివి నువ్వే కాబట్టి నీ పేరే పెడదాం అనుకుంటున్నాను రాజన్. నా పేరు ఒక్కటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం, కాబట్టి నీ పేరు నా పేరు కలిసేలా పెడదాం. మీరు అపార్థం చేసుకోనంటే చెప్తానండి. భాగ్యం గారు మీరు కూడా అబ్బా చెప్పవయ్యా. అబే ఏం లేదండి, మీ బాచిగాడు మీ పోలిక కాదు. మరి మీ భాగ్యం గారి పోలిక అంతకంటే కాదు. మరి ఎవరి పోలిక? ఎవరి పోలిక అంటే ఏం చెప్పమంటారండి? కర్మ, ఆ రాజన్ పోలిక. ఏంటి అన్నావు? కట్టేది సచ్చినోడా. మురుగా!